For more videos, subscribe our channel. అందరికీ వందనాలు. బైబిల్ పఠనముగా మత్తయి సువార్త 12వ అధ్యాయము 31, 32 వచనాలు చూద్దాం. కాబట్టి నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును కానీ ఆత్మవిషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడువానికి పాపక్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ లేదు. దేవుడు ఈ వాక్యము దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. వాక్యంను ధ్యానించే ముందు మనందరం కూడా ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని ధ్యానించుకుందాం, ప్రార్థించుకుందాం. జీవము గల తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మా జీవితాల్లో ఇలాంటి శ్రేష్టమైన ఉన్నతమైన ప్రభు దినమును చూడగోరునట్లుగా మాకు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి కాచి కాపాడి ఈ దినములోకి, ఈ సమయంలోకి మమ్మల్ని ప్రవేశింపచేసి తండ్రి, నేను మహిమపరచుట కొరకు మమ్మల్ని సిద్ధపరిచి నడిపించిన అనాది సంకల్పమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినమందు కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి అయ్యా. మేము పాడిన కొద్ది పాటల ద్వారా మహిమ, ఘనత, ప్రభావం పొందిన విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నీ మాటలు వినబోచున్నాం. లోకాలను కలగజేసి నడిపిస్తున్న మాటలు, ప్రపంచాన్ని బ్రతికిస్తున్న మాటలు. ఆ తండ్రి, నీ ప్రియ బిడ్డలమైన మమ్మల్ని కూడా నీ వాక్యము చేత బ్రతికింప చేయమని కూడా వేడుకొనుచున్నాం తండ్రి. స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డను మీరు ఎరిగి ఉన్నారు కనుక ఏ ఆత్మకు ఎలాంటి మాటలు అవసరమైనవో నాకు తెలియదు, కానీ నాకును మాకును అందరికీ కావాల్సిన నీ జ్ఞానయుక్తమైన మాటలతో మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని వేడుకొనుచున్నాం. ఈ లోకపు అజ్ఞానమును తొలగించుకొని తండ్రి, నీ మాటల వైపు మనస్సు నుంచున్నట్లుగా సహాయం చేయండి అయ్యా. నీ మాటలను నాయన వివరిస్తుండగా సమయోచితమైన జ్ఞానముతో బోధించున్నట్లుగా సహాయం చేయండి. వాక్యమును విపులముగా విభజించి నీ బిడ్డలకు తెలియజేసే జ్ఞానమును, వివేచన అనుగ్రహించమని వేడుకొనుచున్నాను తండ్రి. అజ్ఞానుల వలె నీ మాటలను నీ బిడ్డలు త్రోసిపుచ్చుక దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడో తండ్రి, నీ వైపు చూసి ఆ మాటలు వినున్నట్లుగా సహాయం చేయమని తండ్రి, ఇటు మాటలు ఎందరైతే వింటున్నారో వింటున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ, ఈ స్థలంలో మీరే ఉండి మీరే మాతో మాట్లాడుతున్న విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సమయాన్ని మీకే అప్పగిస్తూ మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామమును బట్టి మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మనందరము కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఈరోజు ఒక మంచి పాఠం ఒకటి నేర్చుకోవాల్సిన అవసరత కలిగి ఉన్నా, నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే లోకంలో ఉన్న మనుషులకును దేవుని బిడ్డలకును తేడా ఉంది, వ్యత్యాసం ఉంది. ఎందుకనంటే వారు లోకములో ఉన్నారు గనక దేవుని గురించి తెలియదు వాళ్ళకి. మనమైతే దేవుని నమ్మాము, లోకాన్ని విడిచిపెట్టి దేవునిలోకి వచ్చాం గనుక మనం ఇంకా లోక జ్ఞానంతో ఆలోచించక దేవుని జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాల్సిన అవసరత కలిగి ఉన్నాం. దేవుని జ్ఞానాన్నే సంపాదించుకోవాల్సిన అవసరత కలిగి ఉన్నాం. అసలు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఈ విషయాలన్నీ మనం చాలా జాగ్రత్తగా వింటేనే ఈరోజు ఈ పాఠం మీకు అర్థమవుద్ది. లేకపోతే ఏమంటారు, కొంతమంది పోతులు ఉన్నారు, తిండిపోతూ, సోమరపోతూ, నిద్రపోతూ పోతులు ఉన్నారు. ఈ కోవకు చెందిన వారికైతే వాక్యం అర్థం కాదు, కానీ జాగ్రత్తగా వింటేనే అర్థమవుద్ది ఈ మాటలు. కాబట్టి ఈరోజు మన పాఠం ఏంటంటే, మన అంశం ఏంటంటే, మట్టి శరీరము వెనకున్న మిస్టరీ ఈరోజు తెలుసుకోవాలి.
లేదా మట్టి శరీరం వెనకున్న హిస్టరీ ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హిస్టరీ అయినా మిస్టరీ అయినా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చాలామందికి ఈ శరీరం చూడగానే ఏమనుకుంటున్నారంటే, ఈ శరీరం చూడగానే మన్నైనది వెనకటి వల్లే మంటికి చేరును, ఆత్మ తను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. మట్టి శరీరం దేవుడు ఏమిచ్చాడు మనకి? మట్టి శరీరం, ఇది మట్టిలో కలిసిపోతుంది. మట్టిలో కలిసిపోయే శరీరాన్ని మనకి ఇచ్చాడు. కానీ లోపలైతే ఆత్మ ఉంది, అది పరలోకానికి వెళ్ళిపోతుందని ప్రసంగి గ్రంథములో నుండి 12వ అధ్యాయము 7వ వచనంలో ఆ మాట రాసి ఉంటుంది. ఎందుకంటే మనం చాలాసార్లు చదువుకున్నాం. 12వ అధ్యాయం 7వ వచనం ప్రసంగి గ్రంథంలో, మన్నైనది వెనకటి వలె మంటికి చేరును, ఆత్మ తను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళును అన్న మాట వరకు చదివేసి అది ఎవరికి బోధించబడింది, ఎవరికి అంత జ్ఞానం వరకే ఆగింది అన్నది మనుషులకు అర్థం కావట్లేదు, సేవకులకే అర్థం కావట్లేదు, ఇంకా విశ్వాసులకి ఏం అర్థం అవుద్ది? అయితే మనకు తెలిసింది కూడా అదే అని అనుకుంటున్నారు, కానీ అంతకు మించి జ్ఞానము క్రీస్తులో ఉన్నది. అంటే క్రీస్తు ఆరోహణమై వెళ్ళిపోతూ పరిశుద్ధాత్మను మీ మధ్యకు నడిపిస్తానని చెప్పినప్పుడు, పంపిస్తానని అతను ఆదరణకర్తగా మిమ్మల్ని నడిపిస్తాడని చెబుతూ మనకు ఒక క్లూ వదిలాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో ఏం చెప్పాడు అనంటే, ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు అన్న మాటను చెప్పాడు. ఆయన వచ్చాడనుకో ఎలా ఉంటాడో తెలుసా? సర్వసత్యములోకి నడిపిస్తాడు. సర్వసత్యం అంటే మొత్తం కంప్లీట్గా దేవుని జ్ఞానం మొత్తం మీకు ఇవ్వాలనుకుంటున్నాడు. దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు అది పూర్తిగా మీకు తెలియాలి అని అనుకున్నాడు. అందుకు పరిశుద్ధాత్మను మనకి ఇచ్చాడు. అది కేవలము క్రైస్తవులకు మాత్రమే, దేవుని బిడ్డలకు మాత్రమే, లేదా క్రొత్త నిబంధన గ్రంథములో వ్రాయబడిన సంఘానికి మాత్రమే. ఓల్డ్ టెస్టిమెంట్లోకి వచ్చినప్పుడు, పాత నిబంధనకు వచ్చినప్పుడు, పాత నిబంధనలో ఉన్న జ్ఞానం మట్టిలో కలిసిపోయిద్ది ఈ శరీరం అంతవరకు. కానీ న్యూ టెస్టిమెంట్కి వచ్చినప్పుడు, క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఆ శరీరము ఏమవుతుందో కూడా వివరించాడు. కానీ మనిషి జ్ఞానము అక్కడ దాకా వెళ్ళలేదు. ఎక్కడ దాకా? మట్టిలో కలిసిపోతుందండి, పురుగులు పడుతుందండి, అంతే కదా, కుళ్ళిపోద్దండి, అంతవరకే తెలిసింది. కానీ ఆ తర్వాత ఏం జరుగుద్దో అన్నది తెలియలేదు. ఇప్పుడు దాన్ని ఇంతకుముందు ఒక పాఠంలో చెప్పుకున్నాం. ఇంకా పూర్తి రిఫరెన్సులతో ఆ పాఠాన్ని నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, రైట్. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. 28వ వచనం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును నరకములో నశింపజేయువానికి మిక్కిలి భయపడుడి అన్నమాటని చెప్తున్నాం. ఏం చేస్తున్నావు? ఏం మాట రాస్తున్నావు? ఇక్కడ ఏం రాయబడుతుందంటే, శరీరాన్ని చంపేవాడికి మాత్రం మీరు భయపడకండి, కానీ మన దేవుడు ఏం చేస్తాడో తెలుసా? శరీరాన్ని, ఆత్మని నశింపచేసేవాడు, నరకంలో పడేసేవాడికి మిక్కిలి భయపడండి అంటున్నాడు. శరీరాన్ని ఆత్మని నరకంలో వేస్తాడట. ఒక్కసారి మళ్ళా చదవండి అన్నమాట. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరకయు దేహమును చంపు వారికి భయపడకుడి గాని ఆత్మను దేహమును నరకములో నశింపజేయువానికి మిక్కిలి భయపడు. అంటే దేహం అంటే ఏంటి? దేహం అంటే మట్టితో చెయ్యబడిన శరీరం. ఈ శరీరం మట్టిలో కలిసిపోయేదైతే మరి నరకం దాకా ఎట్టపోతుంది? ఇది మనం తెలుసుకోవాలి. మట్టిలో కలిసిపోతుంది, కుళ్ళిపోతుంది, పురుగులు పట్టిపోతుంది, చివరికి అది కానరాకుండా పోతుంది కదా. ఈ కానరాని శరీరాన్ని మళ్ళా ఎలా తయారు చేస్తాడు? కలిసిపోయింది కదా మట్టిలో.
మట్టిలో కలిసిపోయిన ఈ శరీరం మరలా దాన్ని ఎలా తయారు చేసి పరలోకమన్నా లేకపోతే నరకంలోనన్నా నరకంలో ఎలా నశింపజేస్తాడు? ఇది మనం తెలుసుకోవలసిన జ్ఞానము లేదా జ్ఞానయుక్తమైన మాట. ఈ శరీరం వెనకున్న హిస్టరీ లేదా మిస్టరీ ఏంటో తెలియట్లేదు మనుషులకి. ఈ శరీరం వెనకున్న హిస్టరీ లేదా మిస్టరీ ఏంటో తెలియటం లేదు. ఎందుకనంటే వాళ్ళ జ్ఞానం అక్కడికే ఆగిపోయింది, మట్టిలో కలిసిపోద్ది కదా అని. గాలిలో కలిసిపోతుంది, ఆ శరీరం మట్టిలో కలిసిపోతుంది, అంతే అంటున్నాడు. అయితే ఇక్కడ ఇంకొక మాట రుద్దాము బైబిల్ గ్రంథములో నుండి. యోబు గ్రంథము 19వ అధ్యాయము. జాగ్రత్తగా తీయాలి, ఇప్పుడు రెఫరెన్స్లన్నీ జాగ్రత్తగా నాకు అందిస్తే మీకు తెలియజేస్తాను. యోబు గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మనము వచ్చిన భాగాలన్నీ జాగ్రత్తగా మట్టి శరీరం అనుకున్న హిస్టరీ మిస్టరీ ఏంటో తేలుద్దాం. దేవుని జ్ఞానం, దేవుడు ఏం చేస్తున్నాడో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శరీరాన్ని నశింపచేస్తానన్నాడు కదా, అసలు ఆ శరీరం ఏమైపోతుంది, ఎలా ఉంటుందో చూద్దాం. 19వ అధ్యాయం యోబు గ్రంథం, బైబిల్ తీసారా? 19వ అధ్యాయము 16వ వచనం. 19వ అధ్యాయం 16వ వచనం. నేను నా పనివానిని పిలవగా నేను వాని బతిమాలవలసి వచ్చాను. నా ఊపిరి నా భార్యకు అసహాయము, నేను కనిన కుమారులకు నా వాసన అసహాయము, చిన్నపిల్లలు సహా నన్ను తృణీకరించారు. అంటే శరీరము ఏమైపోయిందట? యోబు గారి శరీరం కుళ్ళిపోయింది కనుక మనుషులు అసహ్యించుకున్నారు. చివరికి అది ప్రాణం లేదా ఆత్మ దానిలో నుండి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అని అంటే ఆ శరీరం మట్టిలో కలిసిపోతుంది. అవునా? ఆ శరీరం ఏమైపోతుంది? మట్టిలో కలిసిపోతుంది గనక అది పాడైపోతుంది, ఇది వాసన వస్తుంది, ఆ చెడు కంపు కొడుతుంది, దాన్ని ఏం చేయాలి అని చాలామంది చెప్పటం జరుగుతుంది. కానీ దేవుడు మనకు మార్గదర్శి అయిన యేసు ప్రభు శరీరాన్ని ఏం చేశాడో మనము ఆయన శరీరమును గురించి ప్రవచించిన గ్రంథకర్త ద్వారా కొన్ని మాటలు చూద్దాం ఇప్పుడు. ఓకే, కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. కీర్తన గ్రంథము 16వ అధ్యాయము తీసారా? 16వ అధ్యాయము 9వ వచనం. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నారు, జాగ్రత్త. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరం ఏమైందట? సురక్షితముగా మట్టిలో శరీరం సురక్షితంగా ఉంటుంది అంటున్నాడు. ఎక్కడా ఈ శరీరం ఉండేది? ఎక్కడా ఈ శరీరం గురించి చెప్తుంది? యేసు ప్రభు శరీరము మట్టిలోకి వెళ్ళిపోయింది, అవునా? సమాధి చేయబడ్డారు. సమాధి చేయబడ్డ శరీరము సురక్షితంగా ఎలా ఉంటుంది అని అంటే కింద వచనానికి వెళ్ళిపోవాలి. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నిన్ను నమ్ముకొని బాప్తీసం తీసుకున్న పరిశుద్ధుని దేహమును నీవు. మనం అనుకుంటున్నాం కదా శరీరం కుళ్ళిపోతుందని, మనం అనుకుంటాం లేదా? కుళ్ళిపోతుంది, పురుగులు పడుతుంది. చనిపోయిన వారి శరీరాలు ఇప్పుడు ఏమై ఉన్నాయట? కుళ్ళిపోయినాయి, పాడైపోయినాయి. మన కంటికి కనపడేది ఒకటి, దేవుడు చేస్తున్నది ఒకటి. మన కంటికి కనపడింది కుళ్ళిపోయింది, పాడైపోయింది అనుకుంటున్నాం, కానీ దాన్ని దేవుడు విభజిస్తున్నాడు. అలా ఏం చేశాడంటే దేవుడు విభజిస్తున్నాడు. శరీరాన్ని ఏం చేశాడంటే విభజిస్తున్నాడు. విభజిస్తున్న శరీరాన్ని నువ్వు చూసినప్పుడు అది కుళ్ళిపోయిందండి, పాడైపోయిందండి అని చెప్తున్నాను. అయితే దేవుడు రాయించిన గ్రంథంలో ఏముందో తెలుసా? నిన్ను నమ్ముకున్న పరిశుద్ధుడు అంటే ఎవరు?
క్రైస్తవుడు. పరిశుద్ధుడు అంటే ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభుని నమ్ముకున్న వారు క్రైస్తవులు పరిశుద్ధులైతే, మనం నమ్ముకున్న యేసు ప్రభు ఎలాంటి వాడంటే ఆయన పరిశుద్ధుడు. ముందు ఆయన శరీరాన్ని గురించి ఆలోచించినట్లయితే, ఆయన శరీరాన్నే కుళ్ళు పట్టనీయని దేవుడు తండ్రి ఈరోజు మన శరీరాన్ని కూడా కుళ్ళు పట్టనివ్వకుండా కుళ్ళు పట్టేటట్టు చేస్తాడా? ఒక్కసారి ఆలోచించండి. మన శరీరాన్ని కూడా కుళ్ళు పట్టేటట్టుగా చేస్తాడా? ఒక్కసారి ఆలోచిస్తే నిజమే చేస్తాడండి అని అంటున్నారేమో, కానీ దేవుడు కుళ్ళు పట్టనివ్వడు అని ఖచ్చితంగా బోధిస్తున్నాడు. ఎందుకనంటే క్రీస్తు యేసుకున్న శరీరం ఏదైతే ఉందో అలాంటి అదే శరీరాన్ని మనం కూడా ధరించుకున్నామని బైబిల్ చెబుతుంది. క్రీస్తు యేసుకున్న ఏ శరీరం అయితే ధరించుకొని ఈ లోకానికి వచ్చాడో అలాంటి శరీరాన్ని మనకు దేవుడు ఇచ్చినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుతుంటే మనకు అర్థమవుతుంది. అవునా? అలాంటి దేహమే కుళ్ళు పట్టలేదంటే మనకిచ్చిన ఈ దేహము లేక ఈ శరీరం కుళ్ళు పట్టుద్దా? పట్టనిస్తాడా? ఎందుకనంటే దేవుడు ఇచ్చిన శరీరం, ఒకప్పుడట దేవుడు మనకిచ్చిన శరీరం, ఆదాముకిచ్చిన దేహం అది పరిశుద్ధంగా ఇచ్చాడట. ఆదాముకిచ్చిన శరీరం ఎలాంటిది అని అంటే అది పరిశుద్ధమైన దేహము, అంతము లేని దేహము, నిర్జీవము కాని దేహమట ఆదాముకిచ్చింది. నిర్జీవము కాని దేహం. నిర్జీవము కాని దేహం అంటే అసలు అంతం లేదు, చావు లేని దేహం ఆదాముకు అవ్వకు మొదటిసారి ఇచ్చింది. ఆదాముకు అవ్వకు ఇచ్చింది మొదటిసారి ఏ దేహము? నిర్జీవము కానిది. అలాంటి దేహమే క్రీస్తుకు ధరించుకొని వచ్చాడు. అలాంటి దేహమే రేపు చనిపోయి తిరిగి లేచినప్పుడు మనకు కూడా ఇస్తాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత కలిగి ఉన్నాం. అసలు ఈ శరీరం ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా? ఈ శరీరం మంటి నుండి వస్తే మంటి శరీరం ఎక్కడి నుండి వచ్చిందో మనం ఒకసారి ఆ రెఫరెన్స్లు చూద్దామా? పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. అయితే దొరికిందా మీకు? అయితే ఇప్పుడున్న ఆకాశము భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినది. అదే వాక్యం వలన భద్రం చేయబడింది. ఏ వాక్యం అయితే ఈ భూమిని సృష్టించిందో, ఈ మట్టిని సృష్టించిందో, అదే వాక్యం కొరకు చివరి రోజుల్లో కూడా అలాగే ఉంటుంది, దాని కొరకే భద్రం చేయబడిందని చెబుతూ ఏం రాశాడో చూద్దాం ఒకసారి. 5వ వచనం చదువు. ఏలయనగా పూర్వము నుండి ఆకాశముండిననియు నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మారుతురు. చూసారా? వాక్యము వలన కలిగిన ఈ భూమి నీళ్ళల్లో ఉందంట. నీళ్ళల్లో ఉన్న దేహము, మన దేహం ఎక్కడ ఉందో తెలుసా? చాలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి మట్టి బాగా ఏమంటారండి ఫ్రెష్గా చేసి ఆ ఫ్రెష్ని లేక ఆ భూమినట్ట పైకి తీసి ఆ భూమిలో ఉన్న నేల ద్వారా ఈ శరీరాన్ని తయారు చేసేటట. మాట చేత భూమి ఆకాశాలను సృజిస్తే దేవుడు ఆయన హస్తాలు ఏం చేశాయట? మనకు శరీరాన్ని నిర్మాణం చేసాయట. హస్తాలు శరీర నిర్మాణాన్ని చేశాయి. మాట చేత భూమి ఆకాశాలను సర్వ సృష్టిని సృజించాడు. చూద్దాం ఒకసారి. భూమి ఎక్కడుంది? నీళ్ళల్లో ఉండి బాగా నానపెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి బాగా నానపెట్టి మనకు అనుకూలంగా ఈ భూమిని ఉంచి ఆ భూమి మీద ఉన్న నేల ద్వారా మట్టి ద్వారా మన శరీరాన్ని నిర్మించాడట దేవుడు. ఆ మట్టి దేహము ఏమైపోతుంది? మట్టిలో కలిసిపోవటానికి దేవుడు నిర్మించలేదు, కానీ దాన్ని ఎలా తయారు చేశాడో ఒకసారి చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము. దేవుడైన
దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసిక. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా వింటే మీకు ఒకటి అర్థం కావాలి. ఏం అర్థం కావాలో తెలుసా? ముందు నేలమంటితో నరుని నిర్మించాడు. ముందు నేలమంటితో నరుని నిర్మించాడు. ఆ తర్వాత దానిలోకి ఆయన ఏం చేశాడంటే జీవవాయువును ఊదగా జీవించు ప్రాణి అయ్యాడు. మట్టి ఎక్కడుంది? భూమిలో ఉంది. భూమి ఎక్కడుంది? నీళ్ళల్లో నానబెట్టాడు. నానబెట్టిన ఈ నీళ్ళల్లో ఉన్న ఈ భూమిని ఎన్ని కోట్ల సంవత్సరాలు భూమిని నీళ్ళల్లో ఉంచావు ప్రభువా అంటే ఆ లెక్క నీకెందుకయ్యా అంటున్నాడు. ఎందుకయ్యా ఇంతగా ఇన్ని సంవత్సరాలు నీళ్ళల్లో నానపెట్టావు అని అంటే, నీ శరీరానికి ఒక మంచి రూపురేఖలు రావాలంటే అదిగో ఆ నేల నుండే తీయాలి, ఆ భూమి మీద నుండే తీయాలి. కనుక అది నా చేతులతో నేను నిర్మించుకోవాలని దాన్ని తయారు చేయడానికి అలా చేశానయ్యా అంటున్నాడు. అందుకే నేలమంటితో ఏం చేశాడట? నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువునోదగా నరుడు జీవించు ఆ ప్రాణి ఆయను. ఇప్పుడు ఆ దేహము ఆదాముకిచ్చిన దేహము ఎలాంటిది అని అంటే చావు లేని దేహం అంట. చావు ఎప్పుడు వచ్చింది? తినొద్దన్న పండు తిన్న తర్వాత వచ్చింది చావు. చావు ఎప్పుడు వచ్చిందండి మనిషికి? తినొద్దన్న పండు తిన్న తర్వాత వచ్చింది చావు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం ఎప్పుడు వచ్చింది అని అంటే దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ ఏంటంటే ఆ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చవు అని చెప్పిన తర్వాత ఆదాము తిన్నాడు. అప్పుడు ఆ శరీరం పాడైపోయింది, నిర్జీవం అయిపోయింది. ఆదాం శరీరం ఏమైపోయింది? నిర్జీవం అయిపోయింది. ఎప్పుడు? ఆజ్ఞ అతిక్రమించిన తర్వాత. ఆజ్ఞ అతిక్రమింపక ముందు అది సజీవమైన శరీరము, పరిశుద్ధమైన దేహం అంట. ఆదాముకి అవ్వకిచ్చిన దేహం సజీవమైనది, సావు లేనిది, నిరంతరము నిలిచేది. అప్పటికి మీకు ఇంకొక విషయం చెప్పాలి. అప్పటికి ఏ రోగం లేదు ఆ శరీరానికి. ఏ రోగం లేదు. ఒక బట్టతల లేదు, అవునా? ఒక జుట్టు ఊడిపోవటం లేదు, ఒక కళ్ళు కనిపించకపోవటం లేదు, అవునా? ఒక చెవులు వినపడకుండా పోవటం లేదు, కళ్ళు కనపడకుండా పోవటం లేదు, ఒక కడుపుల నొప్పి లేదు, ఒక కాలు నొప్పి లేదు, ఒక తలనొప్పి లేదు, ఒక జ్వరం లేదు. ఆ శరీరాన్ని పరిశుద్ధంగా సజీవముగా తయారు చేసేటట్టు దేవుడు. సజీవముగా. ఎప్పుడైతే నిర్జీవమైందో అంటే ఇదిగో దేవుని ఆజ్ఞ మీరిన తర్వాత ఆ శరీరము నిర్జీవ స్థితికి వచ్చేసింది. ఆ శరీరం నిర్జీవ స్థితికి వచ్చేసింది. ఆ శరీరం నిర్జీవ స్థితికి వస్తే ఆ శరీరాన్ని బాగు చేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడట. మెకానిక్. చూద్దామా? హెబ్రీలకు రాసిన పత్రిక ఇంకొక చిన్న విషయం చెప్పాలి మీకు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5 నుండి 7 వచనాలు చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5 నుండి 7 వచనాలు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5 నుండి 7 వచనాలు ఒకసారి చూద్దామా? కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, ఈ బలియు అర్పణ నువ్వు కోరలేదు కానీ. అంటే అప్పటికే శరీరం ఉందా? మీకు అర్థం కావాలి, వాక్యము అర్థం కావాలి. అప్పటికే శరీరం ఉందా? దాన్ని ఏం చేశాడు? ఆత్మ దాంట్లోకి రావటానికి శరీరాన్ని అమర్చాడట. ఉన్నదాన్ని అమర్చాడు. మీకు ఒకటి చెప్పాలి. ఇప్పుడు ఈ పుల్పిట్ అనేది, స్టాండ్ అనేది ఉంది. ఉన్నదాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఏం చేశాను? నేను అమర్చాను, ఇక్కడ పెట్టేశాను. అవునా కదా? ఉండబట్టే నేను పెట్టాను, లేని దాన్ని నేనెట్ట పెడతా? అంటే యేసుక్రీస్తు శరీరం ఉందా? ఉంది. ఎక్కడుంది? ఇదిగో ఈ ప్రకృతిలో ఉంది, ఈ భూమి మీద ఉంది.
ఈ ప్రకృతిలో ఉంది, ఈ భూమి మీద ఉంది. ఈ శరీరాన్ని ఏం చేశాడంటే అమర్చాడట. జస్ట్ అమర్చాడు. మనకు కూడా అమర్చాడు. లోనుంది ఏంటి తెలుసా? ఆత్మ. పైన ఉన్నది ఏంటో తెలుసా? శరీరం. ఈ శరీర నిర్మాణకుడు ఎవరో తెలుసా? దేవుడు అంటే ఉన్న శరీరాన్నే మనకు అమర్చాడు. ఉన్న శరీరాన్నే యేసు ప్రభువుకి అమర్చాడు. మళ్ళీ ఒకసారి చదవండి అన్నమాట. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణ నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి. అమర్చితివి అంటే ఉన్న శరీరాన్ని అక్కడ పెట్టాడు. సెట్ చేశాడు. లేని దాన్ని నువ్వు ఎట్ట సెట్ చేస్తావు బాబు? బీరువా ఇక్కడ సెట్ చేయండి అన్నావు అనుకో, ఉన్నదాన్నే సెట్ చేస్తారు. కానీ లేని బీరువాని ఎక్కడి నుండి తీసుకొచ్చి సెట్ చేస్తారండి? లేని టేబుల్ని ఎక్కడ తీసుకొచ్చి సెట్ చేస్తామండి? ఉన్నదే శరీరం ఉంది. ఉన్న శరీరాన్ని ఆ ప్రకృతిలో ఉన్న దేహాన్ని యేసుక్రీస్తుకు అమర్చాడు. నాకొక శరీరమును అమర్చితివి. అవునా? ఆ ప్రకృతిలో ఉన్న శరీరము గురించి మనం ఆలోచిస్తే కీర్తనల గ్రంథం చూడండి ఒకసారి, 16వ అధ్యాయం 8-9 వచనాల్లో, కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం తీయాలి. 8-9 వచనాల్లో, 9-10 వచనాల్లో ఏం రాసిందో ఒకసారి జాగ్రత్తగా చదవండి. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? ఆయన కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది. ఎక్కడుంది నాయన? ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఉన్నది ఎక్కడుంది? ప్రకృతిలో ఉంది. ప్రకృతిలో ఉన్న శరీరాన్ని ఏం చేశాడంటే యేసుక్రీస్తుకు అమర్చాడట. అంతే. ప్రకృతిలో ఉన్న శరీరాన్ని మనకి కూడా అమర్చాడంతే. ఆయన చేతితో అమర్చుకున్నాడు అంతే. ఉన్నది మట్టిలో ఉన్న దేహం. మట్టి దేహం అంటవా? మట్టిలో కలిసిపోతుంది. ఎందుకంటే దేవుడు నిర్మాణకుడై ఉన్నాడు. అందుకే ఏమంటున్నాడు? సురక్షితముగా ఉన్నది. సురక్షితమైన ఈ శరీరము ఎప్పుడు నశించిపోదు, నిర్జీవము కాదు. అలాంటి దేహము దేవుడు మొదట ఆదాముకి ఇస్తే, ఆదాము తినొద్దన్న పండు తిని దాన్ని నిర్జీవం చేసుకున్నాడు. అప్పటి నుండి కళ్ళు కనపడవు, చెవులు వినపడవు. రోగాలన్నీ ఎక్కడి నుండి స్టార్ట్ అయినాయి? తినొద్దన్న పండు తినటం వల్లనే రోగాలు స్టార్ట్ అయినాయి. అప్పటిదాకా ఆదాము వంట కూడా వండుకోలేదట. తెలుసా మీకు? ఏదోని తోటలో వంటలు కూడా వండలే. చెట్ల పండ్లు కోసుకొని తినేవాడు అంతే. సేద్యపరిచేవాడు, చెట్ల పండ్లు కోసుకొని తినేవాడు అంతే. కానీ ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? ఆ శరీరము పరిశుద్ధంగా ఇచ్చాడు. ఆయన స్వరూపమందు, ఆయన పోలిక చొప్పున మానవుని శరీరము సజీవంగా ఇచ్చాడు. ఎప్పుడు కూడా చావు లేని శరీరంగా ఇచ్చాడట. కానీ ఆదాము చేసిన పాపము ఈరోజు వరకు అందరికీ అంటేసి చివరికి పాడైపోయి మట్టిలో కలిసిపోయే పరిస్థితికి వచ్చేసింది. కానీ దేవుడు విడిచిపెడతాడా? ఆయన హస్తాలతో నిర్మించిన పరిశుద్ధమైన దేహాన్ని విడిచిపెట్టడు. కనుకనే ఏం చేశాడంటే యేసుక్రీస్తుని లోకానికి పంపించాడట. యేసుక్రీస్తు ద్వారా ఇదిగో ఈ శరీరాన్ని మళ్ళా బాగు చేసుకుని మనకు అమర్చాలని కోరుకుంటున్నాడు. చూద్దాం ఒకసారి క్రీస్తు శరీరం ఏమైందో చూద్దాం ఒకసారి. అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తు శరీరం కుళ్ళిపోయిందా? ఏమైపోయింది? సమాధిలో పెట్టిన శరీరం, మానవ దేహం ఏమైపోయింది? మట్టి శరీరం ఏమైపోయింది? పాడైపోయిందా? మాయమైపోయిందా? ఏమైపోయింది? ఇది ఎవరికి చెప్పరు. అదేనయ్యా క్రీస్తు దేహము. చూద్దాం ఒకసారి. అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 27వ వచనం.
నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వవు. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వవు. నీ పరిశుద్ధుని నువ్వేం చేస్తావో తెలుసా? కుళ్ళు పట్టే శరీరం కానివ్వవు. క్రీస్తుకు అలాగే మనకు అలాగే. క్రీస్తును ఒకలాగా మనలో ఒకలాగా చూడ్డ దేవుడు. ఎందుకంటే క్రీస్తు ఆయన కుమారుడే. మనం ఎవరి కుమారులో? మనం ఆయన కుమారులమే. మనము త్రోవ తప్పి పాపులమై చివరికి దేవునికి దూరం అయ్యాం తప్ప మళ్ళా మనల్ని ఆయన బిడ్డలుగా చేర్చుకోవటానికి యేసుక్రీస్తుని లోకానికి పంపించి ఏ శరీరం అయితే పాడు చేసుకున్నామో, ఏ శరీరంతోనైతే పాపం చేశామో, ఏ శరీరం కొరకు తినొద్దన్న పండు తిని మరణాన్ని తెచ్చుకున్నామో, ఆ మరణాన్ని జయించటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఇదిగో ఆ శరీరము నిర్జీవమైపోతే ఆ శరీరాన్ని బాగు చేసి సజీవం చేసి మళ్ళా పరలోకానికి తీసుకెళ్లాలన్న ఆశ తండ్రిది. అందుకే కుళ్ళు పట్టనివ్వడు. నీ దేహం కుళ్ళు పట్టదో. చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. మా తాత చచ్చిపోయాడు, మా నాన్న చచ్చిపోయాడు చెప్తున్నారా? వాళ్ళ శరీరం ఏమైపోయింది? కుళ్ళిపోయింది అంటున్నారా? కుళ్ళు పట్టనివ్వడట. అది మంచివాడైనా సరే చెడ్డవాడైనా సరే కుళ్ళు పట్టనివ్వడట. కారణం ఆయన హస్తాలే నిర్మించామన్న. చూద్దాం కీర్తనల గ్రంథం 139వ కీర్తన 16వ వచనం. గర్భములో పడినది మొదలుకొని మనకు అవయవ నిర్మాణము చేసే వరకు ప్రతి దినము ఆయన మనల్ని చూస్తున్నాడు. ప్రతి క్షణము మన నిర్మాణాన్ని ఆయనే చేశాడు. చూడండి ఒకసారి. నేను పిండమునై ఉండగా నీ కన్నులే నన్ను చూశాను. నియమింపబడిన దినముల్లో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. కింద వచనాలు చూడండి. కింద ఫుట్ నోట్స్లో ఏం రాసిందో చూడండి. అన్నమాట అవయవాలన్నీ ఆయన నిర్మించినవి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనం చదవండి ఒకసారి. అయితే దేవుడు అవయవములో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచిన అట్టి శరీరాన్ని నిర్మించిన వాడు దేవుడు. అవయవాలు నిర్మించిన వాడు దేవుడు. అలాంటి అవయవాలన్నీ పాడైపోయి కుళ్ళిపోతుంటే దేవుడు చూస్తాడా? చూడటానికే నీ శరీరాన్ని ఇచ్చింది నీకు. నువ్వు పాడు చేసుకొని నీ తండ్రి అయిన ఆదాము చేసిన తప్పు వలన నీకు మరణం వచ్చి ఆ శరీరాన్ని పాడైపోయిందేమో. కానీ మళ్ళీ యేసుక్రీస్తు ఏం చేశాడో తెలుసా? ఆ శరీరాన్ని మళ్ళీ సెటరేట్ చేయడానికి, మళ్ళీ మంచి చేయడానికి వచ్చాడు యేసుక్రీస్తు. మళ్ళా బాగు చేయడానికి వచ్చాడు యేసుక్రీస్తు. మళ్ళా ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు? మళ్ళీ నిన్ను బాగు చేయాలి, ఆ శరీరాన్ని బాగు చేయాలి. నీకున్న పాపాన్ని తీసివేస్తే అప్పుడు నీ శరీరం బాగవుద్ది. అందుకే ఇప్పుడు ఒక మాట చూద్దామా? యెహెజ్కేలు గ్రంథం. సమాధిలో ఉన్నోళ్ళు లెగుతురండి, లేకున్నారు. శరీరం ఎప్పుడో పాడైపోయింది, లెగుస్తారా? ఇది నిజమా అని అనుకుంటున్నారు. యెహెజ్కేలు గ్రంథము చూద్దాం జాగ్రత్తగా. బైబిల్ తీయండి. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం జాగ్రత్తగా టిక్కు పెట్టుకోండి. ప్రతి వచనము జాగ్రత్తగా టిక్కు పెట్టుకుంటూ చూడండి. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనుము, నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరుస్తాను. చూసారా? చచ్చిపోయారు, కుళ్ళు పట్టిపోయింది, పాడైపోయింది, ఆ దేహం ఎందుకు వస్తుంది? మట్టిలో కలిసిపోయింది. మట్టిలో కలిసిపోయే మట్టి శరీరం గురించి ఎంత ఆలోచన ఎందుకయ్యా అంటే, నీకు ఆలోచన లేకపోవచ్చు కానీ దేవునికి ఆ శరీరాన్ని నిర్మించిన వానికి చాలా ఆలోచన ఉంది. ఆషామాషిగా నేను తయారు చేయలే. నరాలతోనూ ఎముకలతోనూ మాంసముతోనూ నింపి ఎన్నో కండరాలతో నింపినవాడు, నిర్మించినవాడు ఆ హస్తాన్ని మట్టిలో కలిసిపోయే దేహంగా నిర్మిస్తాడు. హస్తాలతో నిర్మిస్తే ఒకసారి ఆలోచించు.
ఒకసారి చదువు మళ్ళీ ఒకసారి. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లనుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా మీరున్న సమాధులను నేను తెరిచెదను. సమాధిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఏంటంట సమాధుల్లో నుండి మిమ్మల్ని బయటకు రప్పిస్తాను. మీరు రారు, మట్టిలో కలిసిపోతారు. ఆత్మ వెళ్ళిపోయిందిగా. శరీరంతో పనే ఉంది. శరీరంలో మట్టిలో కలిసిపోయింది కదా, ఇక అది రాదు కదా అనుకుంటున్నా ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుడు ప్రవక్తల ద్వారా ప్రవచిస్తున్నాడు. శరీరం మట్టి శరీరం అనుకోబాకండి. మట్టిలో కలిసిపోతుంది, దాంతో పని లేదనుకోమాకండి. ఏ పాపం వలన అది నిర్జీవమైంది, ఆ పాపాన్ని జయించిన వాడు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. మెకానిక్ వచ్చి దాన్ని మళ్ళీ పరిశుద్ధం చేశాడు. పరిశుద్ధం చేయటానికి వచ్చాడు. నీవు నమ్మి విశ్వసించి మారు మనసు పొందే బాప్తీసం తీసుకొని క్రీస్తు రక్తమందు కడగబడి ఆయన కొరకు బ్రతికితే మరలా ఆ శరీరం మట్టిలో కలిసిపోదు. మట్టిలో నిర్జీవం కాదు, సజీవంగా లెగుస్తుంది. అవకాశం ఇస్తున్నాడు దేవుడు. ఎందుకంటే రిపేర్ చేసేది ఆయనే కదా. అందుకే అనుకుంటున్నారు చాలామంది మట్టిలో కలిసిపోతుంది. అది మట్టిలో కలవదు. దిగో సమాధుల్లోనే నేను తెరుస్తాను. నీ సహోదరుడి బంధుమిత్రులు ఎక్కడెక్కడో మీ వాళ్ళ తాతలు చచ్చిపోయి సమాధిలో కుళ్ళిపోయి పాడైపోయి మట్టిలో కలిసిపోయారు అనుకుంటున్నారా? ఏ శరీరాన్ని అయితే చూసావో అదే శరీరం మళ్ళీ తిరిగి వస్తుంది. నువ్వు చూస్తావు అంటున్నాడు. నేను లేపుతానంటున్నాడు ఆ మట్టి శరీరాన్ని. ఏ మట్టి శరీరం మట్టిలో కలిసిపోయింది, దాంతో సంబంధం లేదు, మరిచిపోయినావు అనుకుంటున్నారో, క్రీస్తు రెండవ రాకడలో లేపుతాను, నువ్వు చూస్తావు అంటున్నాడు. మనం అనుకుంటున్నావు ఇదంతా జరిగిద్దా? నువ్వు అబద్ధమేమో కానీ దేవుడు నిజం కదా. దేవుడు నిజమైన వాడు, దేవుడు శాశ్వతమైన వాడు. మనుషులు నమ్మరు. యూదులు అసలే నమ్మరు. యూదులు నమ్ముతారా? మనమే యూదులు నమ్ముతారు. యూదులు ఇవన్నీ చెబుతుంటే యూదులు గట్రా విచిత్రంగా అనిపిస్తుంది. ఉత్తిదే చెయ్యాలి కదా. అద్భుతం చేసి వాళ్ళ కళ్ళ ముందు రుజువు చేయించాడు. చూడండి ఒకసారి, ఈ రుజువు చూసైనా నమ్మాలి కదా. మత్తయి సువార్త చూడండి, ఏమి రుజువు చేయించావు ప్రభువా? వాళ్ళు అడుగుతారు కదా, మనలాంటి వాళ్ళు కూడా అడుగుతారని. యేసు మరణించినప్పుడు ఒక రుజువు జరిగింది. ఏమంటారు దాన్ని? ఒక సాక్ష్యం ఇచ్చాడట, చూపించాడట. నిజం రా నాయన, నమ్మండి, ఇది నిజం, నమ్మండి అని చెప్పేసి సాక్ష్యం చూపించాడట, రుజువు చూపించాడు. ఇప్పుడైనా నమ్మాలి కదా. నమ్మం. చూడండి, అది నిజంగా జరిగిందా? మట్టిలో కలిసిపోయే దేహం మళ్ళీ తిరిగి లేచిద్దా అని అంటే తిరిగి లేపి చూపించాడట. ఆ చదువుదాం. మత్తయి సువార్త చూద్దామా? ముందు మత్తయి సువార్త. ఎందుకంటే మన అందరం తోమాలు అంటే వాళ్ళం కదా, మట్టిలో కలిసిపోయే శరీరం మళ్ళీ ఎందుకు లేపుతురా అని అనుకుంటాం కదా. మత్తయి సువార్త 27వ అధ్యాయం 52, 53 వచనాలు చూడండి ఒకసారి. అక్కడ ఏం జరిగిందో లేపి నిలవబెట్టి అదే శరీరాన్ని వాళ్ళకి కనపరిచేట. మళ్ళీ ఎక్కడ? సిటీలోకి వెళ్ళిపోయి మంచి సెంటర్లో చూపించేటట. చచ్చిపోయిన వాళ్ళందరం లేపి మీరు కూడా ఎట్టే లెగుస్తారా అన్నాడట. తీసారా? మత్తయి సువార్త 27వ అధ్యాయం 52, 53 వచనాలు చదవండి. ఇప్పుడు యేసుక్రీస్తు మరణించిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది ఏం లేచాయి? లేచా పరిశుద్ధుల శరీరములు లేచను. అంతకుముందు చచ్చిపోయిన వాళ్ళు అందరూ లేచారట. మీరు నమ్మట్లేదు కదా. రుజువు అన్నా చూపిస్తే నమ్ముతారేమో అని అనుకుంటాం. రుజువు చూపించినా నమ్మకపోతే మేమేం చేస్తాం? ఇదిగో చూడండి ఏమంటున్నాడు. మళ్ళీ చదువుదాం మాట. సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి
అందరికి కనపడ్డారట. ఇకనైనా నమ్మాలిగా చచ్చిపోయిన వాళ్ళు లేకటమైంది, ఆ శరీరం లేకటమైంది, మట్టిలో కలిసిపోయే శరీరం లేకటమైంది, కుళ్ళిపోయిన శరీరం లేకటమైంది, పురుగులు పట్టిన శరీరం లేకటమైంది. ఇది లేచిద్దా? కలిసిపోయింది కదా మట్టిలో కలిసిపోయిన శరీరం మళ్ళీ లేచిద్దా అంటే లేచింది. లేచి చూపించాడట. ఉదాహరణకి మీరు ఎగ్జాంపుల్, ఇదిగోరా నాయనా, ఇదిగో చూడండి. మీరు క్రీస్తును నమ్మితే మీరు పరలోకానికి వెళ్ళేది ఈ దేహంతోనే, ఈ శరీరంతోనే. ఇదిగో నీకున్న ఈ శరీరంతోనే, ఈ మట్టి శరీరంతోనే. గుర్తుపెట్టుకో, సజీవమైనది దేవుడిచ్చిన శరీరం. ఆషామాషి శరీరం కాదు ఇది, మామూలు శరీరం కాదు ఇది. ఆషామాషి మామూలు శరీరం కాదు ఇది. దేవుని హస్తాలతో నిర్మించిన శరీరం. మట్టిలో కలిసిపోయి కుళ్ళిపోయి పాడైపోయి పురుగులు పెట్టినట్టు నీకు కనపడుతుందే కానీ దాన్ని అసలు కుళ్ళు పట్టనివ్వడట దేవుడు. నువ్వు అనుకుంటున్నావు కాస్త మందు ఎత్తే మత్తుగా ఉంటుంది ఈ శరీరం, అంతే కదా. మందు వేస్తే మత్తిగా ఉంటుంది. ఆ శరీరాన్ని పాడు చేసిన ఊరుకోడు దేవుడు. దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది. అది దేవుని హస్తాలు నిర్మించబడ్డాయి. నీ ఇష్టం వచ్చినట్టు తాగడానికి, నీ ఇష్టం వచ్చినట్టు వ్యభిచరించడానికి, నీ ఇష్టం వచ్చినట్టు పాడు చేయడానికి, పాపం చేయడానికి, దొంగతనాలు చేయడానికి ఇచ్చాడా నీకు శరీరాన్ని అనుకుంటున్నారు చాలామంది. వ్యభిచారం చేసేవాళ్ళు, దొంగతనాలు చేసేవాడు, పాడు బుద్ధులు చేసేవాళ్ళు, తాగుబోతులు అనుకుంటున్నారు. తాగుడు ఏడబోతుందట ఈ దేహంలోకి, ఈ శరీరంలోకే పోతుంది కదా. ఏం కాదు, మత్తుగా ఉంటుంది, డమ్మీ అని అనుకుంటున్నారేమో. డమ్మీ శరీరాన్ని ఇవ్వలే, ఒరిజినల్ పర్ఫెక్ట్ సజీవమైన దేహం అది. అది సమాధిలోకి వెళ్ళిన తర్వాత విభజింపబడుతుంది. ఒకసారి చెప్పాను కదా, ఎలా పుట్టావో ఒక చిన్న రక్తపు బిందువు వలన తల్లి గర్భములో అండంలోకి వెళ్ళిన నీవు ఎలా పోసుకున్నావయ్యా జీవం, ఎలా వచ్చిందయ్యా ఈ శరీరం అని అంటే, ఒక కణం అంట. కణాన్ని ఏమంటారు బైబిల్ భాషలో? అంతరింద్రియము అంటారు. ఒక కణము కణజాలాలుగా ఏర్పడ్డదట. కొన్ని గ్రూపులుగా ఏర్పడ్డదట. కొన్ని కణజాలాలు అవయవాలుగా ఏర్పడ్డాయట. అవయవాలు ఒక శరీరంగా ఏర్పడ్డదట. మీకు తెలుసు కదా, చచ్చిపోయిన తర్వాత ఏ బాడీకి ఆ బాడీ ఊడిపోద్ది పార్ట్లో. అలాగనే సమాధిలోకి వెళ్ళిన తర్వాత అన్నీ కూడా ఏం చేస్తాయి? ముందు బాడీలో పార్ట్లు వెళ్ళిపోతాయి, పార్ట్ల నుండి కణజాలాలుగా విడిపోతాయి, కణాలుగా విడిపోతాయి. కానీ కుళ్ళు పట్టదు. కుళ్ళు పట్టినట్టుగా నీకు కనపడుతుంది అందే. దేవుడు కుళ్ళు పట్టనివ్వడం. దేవుడు కుళ్ళు పట్టే శరీరం ఇవ్వలేదు, కుళ్ళు పట్టి పాడైపోయే శరీరాన్ని ఇవ్వలేదు. ఆయన హస్తాలతో నిర్మించిన, ఆయన హస్తమే పరిశుద్ధమైతే, ఆయనే పరిశుద్ధుడైతే, ఆ పరిశుద్ధుడు నిర్మించిన దేహము కుళ్ళు పట్టే శరీరం, పాడైపోయిన శరీరం, మట్టిలో కలిసిపోయే శరీరం ఇత్తడండి? అసలు ఇచ్చేవాడా దేవుడు? అట్ట చేత్తడా అనుకుంటున్నారు చాలామంది. అయ్యా గాల్లో కలిసిపోయాడు ఏడా, విమానం పేలిందా లేదా? మొక్కలైండు. ఏడపడ్డదో కూడా తెలియట్లే, బూడిద అయిపోయిండు. ఏడపడ్డా నువ్వు ప్రకృతిలో ఉన్నావు, ప్రకృతి నుండే వచ్చింది ఈ శరీరం. అయ్యా సముద్రంలో పడిపోయాడయ్యా వాడు, చేపలు తినేసినాయి. చేపలు తిన్నా సముద్రంలో ఉన్న సముద్రం అడుగున ఏముందో తెలుసా? మట్టే. అవునా కదా? ప్రకృతి కాదది సముద్రం. ఈ యాక్సిడెంట్ అయిపోయిండు వాడు, మొక్కలైపోయి రోడ్డు కత్తుకుపోయిండు. ఏడున్నాడు వాడు? ప్రకృతిలోనే ఉన్నాడు. దేవుడు చెబితే అవన్నీ కూడా వాళ్ళ స్థలాల్లో నుండి ఇప్పిస్తాడట, బయటికి తీసుకొస్తాడట. చూద్దాం ఒకసారి కొన్ని మాటలు చూసిన తర్వాత ఆ మాటలకు వెళ్ళిపోదాం. చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఎగ్జాంపుల్ చూద్దాం కొన్ని విషయాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 44వ వచనం చూడండి ఒకసారి. 15వ అధ్యాయము 44వ వచనం చూద్దాం ఒకసారి. 15వ అధ్యాయం 44వ వచనం. ప్రకృతి సంబంధమైన శరీరం, జాగ్రత్తగా వినాలి. ప్రకృతి సంబంధమైన శరీరం విత్తబడి ఆత్మ శరీరముగా లేపబడును. ముందు మట్టి. ప్రకృతి అంటే ఏంటో తెలుసా? మట్టి శరీరం. ప్రకృతి సంబంధమైన శరీరం అంటే ప్రకృతి అంటే ఏమనుకుంటున్నారు? పంచభూతాలు. పంచభూతాలు అంటే ఏంటి? గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం. పదార్థము శూన్యం,
గాలి, పంచభూతాలంటే ఏంటండి? పంచభూతాలంటే 5, పంచ అంటే 5, పంచభూతాలంటే 5, గాలి, నీరు, నిప్పు, పదార్థము, శూన్యం, భూమి, ఆకాశం. ఈ ప్రకృతిలోనే నువ్వు ఎక్కడున్నా ఈ ప్రకృతిలోని మనిషివే. అందుకే ఈ మట్టి శరీరము ప్రకృతిలోనే ఉంటుంది. ఏమంటున్నాడు చదవండి 44వ వచనం. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక సంబంధమైన శరీరం కూడా ఉన్నది. రెండు ఉన్నాయి నాయన, నువ్వు అనుకుంటున్నావు లేదనుకుంటున్నావేమో. ఈ శరీరం ఉంది, పైనుండి వచ్చే శరీరం కూడా ఒకటి ఉంది. ఈ శరీరం ఉంది, ఈ శరీరంతో పాటు పైనున్న శరీరం వచ్చి దీని మీదకి వచ్చినప్పుడు పరలోకం చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పరిశుద్ధుడైన ఈ దేహం చూడలేము. ఈ దేహంతో చూస్తే దేవుణ్ణి చూస్తే చచ్చిపోతాం. ఈ దేహంతో చూసే శరీరం కదా, ఆ దేహం వస్తే కానీ దేవుణ్ణి చూడలేము. అది ఆత్మ సంబంధమైంది, ఇది ప్రకృతి సంబంధమైన శరీరం. ఇది ఇచ్చిన దేవుడు, అది కూడా ఇచ్చాడు. అది ఇది రెండు ఉన్నాయి మనకి. అందుకే ఏమనుకుంటున్నాము అంటే ఇక్కడున్న శరీరం ఇక్కడే వదిలేస్తాడు, అక్కడున్న శరీరంతో మనం ఉంటాం అనుకుంటున్నాం. కానీ ఇక్కడున్న దేహం కూడా కావాలంటున్నాడు దేవుడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథం, బైబిల్ ఉన్నవారు తీయాలి. 26వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఇప్పుడు ఏమంటున్నాడో మీరు జాగ్రత్తగా చదివితే మీకు అర్థమవుతుంది. తీయాలి బైబిల్. దొరికిందా? యెషయా గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనం. మృతులైన మీరు, చచ్చిపోయిన వాళ్ళందరూ బ్రతుకుతారు నాయన శరీరాలతో అంటున్నాడు. మృతులైన మీరు, మీ వారు బ్రతుకుతురు. నీ వారి శవములు. శవములు అంటే శరీరాలేనా? నాకు డౌట్ వస్తుంది. శవాలంటే ఏంటండి? శరీరాలేనా? ఈ శరీరాలు ఏమవుతాయి తెలుసా? సజీవములగును. మళ్ళీ బతుకుతాయి. మట్టిలో నుండి బయటకు వస్తాయి. మట్టిలో కలిసిపోయిన శరీరం కదా, మనం మర్చిపోతాం. మనుషులం కనుక ఎదుటోనే మర్చిపోతాం, సహాయం చేసినోనే మర్చిపోతాం. కానీ దేవుడు చేసినది మర్చిపో. అందుకే దేవుడు ఆయన హస్తాలతో నిర్మించిన శరీరం కనుక ఆయన మర్చిపోడు. అందుకే మీ శవములు సజీవములు, చదవండి. మంటిలో ఉన్న వారలారా, ఎక్కడున్న వారలారా, మళ్ళీ చదవండి అన్నమాట. అంటే మట్టిలో ఉన్నారట. ఎవరాళ్ళు? మీ నాన్నోళ్ళు, మీ తాతోళ్ళు. ఎక్కడున్నారు వాళ్ళు? మట్టిలో. మీ తాతోళ్ళు ఎక్కడున్నారు? చనిపోయారండి. లేరండి, వాళ్ళు చచ్చిపోయి 20 సంవత్సరాలు అయిందండి, 30 సంవత్సరాలు అయిందండి. మా తాతగారట రాజండి. ఎక్కడున్నాడు ఆయన? మట్టిలో ఉన్నాడండి. నువ్వు మర్చిపోయావేమో, కానీ ఆ రోజు అవన్నీ లెగుస్తాయి. ఆ శరీరాలు లెగుస్తాయట. ఏమంటున్నాడు ఒకసారి మళ్ళొకసారి చూద్దాం. మళ్ళొక్కసారి ఆ వచనాన్ని చదువుదాం. మృతులైన నీ వారు బ్రతుకుతురు. నా వారి శవములు సజీవములగును. మంటిలో పడి ఉన్న వారులారా, మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమంచు. ఏటట? భూమి తనలోనున్న ప్రేతలను చూసారా? చచ్చిపోయినాం అనుకుంటున్నాం, మట్టిలో కలిసిపోయినాను అనుకుంటున్నాం, కానీ మళ్ళీ సజీవులుగా లేపి శరీరాలు అప్పగిస్తుందట ఈ ప్రకృతి. అది విమానంలో కలిసిపోయి చచ్చిపోయి ఉండొచ్చు, బూడిదైపోయి ఉండొచ్చు, నీళ్ళల్లో చేపలు తినొచ్చు, అవునా? యాక్సిడెంట్ అయ్యి రక్తం చిందించవచ్చు, రక్తం కారిపోయి చచ్చిపోయి ఉండొచ్చు, అవునా? ఎలా చచ్చిపోయినా సరే దేవుడు విడిచిపెట్టేటట్టు. ఇంకా చదువుతాం. 20వ వచనం చదవలేదు మరి మీరు? 20వ వచనం చదవలేదు మీరు? నా జనమా, వారు దోషమును బట్టి భూమి నివాసులకు శిక్షించుటకు వచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని
ఇకను కప్పకుండా. తాను త్రాగిన రక్తమును ఏంటంటే భూమి త్రాగిందా రక్తాన్ని. రక్తం అంటే ఏంటి? ప్రాణం ఎక్కడి నుండి వచ్చింది? భూమిలో నుండే వచ్చింది. ఏమంటాడు? తాను త్రాగిన రక్తమును బయలుపరచును. రక్తం ఇచ్చేస్తుందట భూమి. రక్తం అబ్బా చూడలేకపోయామండి ఆ యాక్సిడెంట్. అబ్బో అయ్యో అట్లా రక్తం కారిపోయిందండి. ఆ రక్తం ఎక్కడుందో తెలుసా? భూమిలోనే. ఆ భూమి ఏం చేస్తుందో తెలుసా? రక్తాన్ని మళ్ళా తిరిగిస్తుంది. ఎందుకంటే రక్తమే దేహానికి ప్రాణము గనుక, ఆ ప్రాణమే జీవము గనుక మళ్ళా తిరిగి ఆ రక్తాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఉందట. ఇస్తుందా రక్తం? ఇస్తుంది. ఎవరు? భూమి. వాడు ఎక్కడైనా చచ్చిపోని, ఎక్కడైనా రక్తం చిందించని. అందుకే కదా ఏమంటున్నాడు? అందుకే కదా ఆ ప్రాణమున్న రక్తం ఏమంటుంది? ఏ తండ్రికి గోజాడినట్టుగా చూస్తున్నాం మనం. ఆదికాండం చూడండి ఒకసారి, 4వ అధ్యాయం తీయండి ఒకసారి. 4వ అధ్యాయం తీయండి ఒకసారి. ఆదికాండము 4వ అధ్యాయం తీసారా? 4వ అధ్యాయం 10వ వచనం చదువుదామా? 10వ వచనం. నీ తమ్ముని రక్తము నీ తమ్ముని యొక్క రక్తము స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది అని తండ్రి చెప్తున్నాడు. నీ తమ్ముని రక్తం ఎక్కడుంది? నేలలో. ఎందుకంటే ఆ నేల కూడా రక్తాన్ని అప్పగించే బాధ్యత ఉంది లాస్ట్కి. మట్టిలో కలిసిపోతున్నాం అనుకుంటున్నారు చాలామంది. మట్టిలో కలిసిపోయే దేహాన్ని దేవుడు ఇచ్చాడు అనుకుంటున్నారు చాలామంది. మట్టిలో కలిసిపోయే దేహాన్ని దేవుడు ఇవ్వలేదు. ఎందుకంటే అది సజీవమైనది. ఎందుకంటే ఆదాము చేసిన పాపం వలన అది నిర్జీవమైందే. కానీ క్రీస్తు వలన మొదటి మానవుడైన ఆదాము చేసిన పాపం వలన ఆ శరీరం నిర్జీవమైతే, చివరి ఆదాము కడపటి ఆదాము వలన అంటే యేసు క్రీస్తు వలన ఆ శరీరము సజీవంగా చేశాడట. మళ్ళా బాగు చేశాడట మళ్ళా. అందుకే అట్టి శరీరం మళ్ళీ సజీవంగా లేపబడుతుందని. ఇదిగో యేసుక్రీస్తు మరణించినప్పుడు కొంతమంది సమాధుల్లో నుండి లేపి, ఇదిగో మీరు కూడా ఇలాగే లెగుస్తారని ఎగ్జాంపుల్గా చూపించిన ఈరోజు వరకు కూడా మట్టి దేహంతో తాగుడు, విందులు, వినోదాలు ఇష్టం వచ్చినట్టు చేసేది. నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి దేవుడు ఇవ్వలేదు ఈ దేహాన్ని. ఇది మళ్ళా పరలోకానికి తీసుకెళ్లాలన్న ఆశతో నిర్మించుకున్నాడు. నీ కళ్ళు పోయాయా? ఆ రోజు మళ్ళీ ఏ కళ్ళు పోయాయో, కళ్ళు పోయినాయి అనుకుంటున్న భ్రమలో ఉన్నాం. మళ్ళీ కళ్ళు మంచిగా కనపడతాయి. నీ తల వెంట్రుకలన్నీ రాలిపోయాయా? మళ్ళీ తల వెంట్రుకలన్నీ అతుక్కుపోతాయి. బాడీలో పార్ట్లు ఏం పనిచేయట్లేదా? ఇప్పుడు మళ్ళీ అదిగో క్రీస్తు 2వ రాకడలో అవన్నీ చక్కగా అమర్చబడి మళ్ళా పనిచేయటానికి అవకాశం. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే లేఖనాలు ఖచ్చితంగా బోధిస్తున్నాయి. రక్తం చిందించినా సరే ఆ రక్తం కూడా సజీవంగా అప్పగించటానికి ముందుకొస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నామో తెలుసా? ఆ రక్తము మట్టిలో కలిసిపోయింది, శరీరం మట్టిలో కలిసిపోయింది. దాంతో మనకు పని లేదు. ఎందుకనంటే మన్నైనది వెనకటి వలె మట్టికి చేరింది. ఆత్మ తను దయచేసిన దేవుని యొద్దకు మళ్ళీ వెళ్ళిపోయింది కదా, ఇంకెందుకు వస్తుంది? ఇంకెక్కడ చూస్తాం ఆ శరీరం? ఇంకెక్కడి నుండి మనకు కనపడుతుంది అనుకుంటున్నారు చాలామంది. కానీ దేవుడు నిత్యము ఉండే శరీరమే ఇచ్చాడు. నిత్యము సజీవమైన శరీరాన్ని ఇచ్చాడట ఆదాముకి. మనకు కూడా అదే దేహం, కాకపోతే నిర్జీవంగా మనం మారాం తప్ప. అవునా? అందుకే లేఖనాలు ఏమంటున్నాయి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 21వ వచనం చూద్దామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 21వ వచనం చూద్దామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము తీసారా? 15వ అధ్యాయం 21వ వచనం. మనుషుని ద్వారా మరణం. మనుషుడెవరు? ఆదాము. తినొద్దన్న పండు తిన్నది ఎవరు? ఆదాము, అవ్వ. ఒక మనుషుని ద్వారా మరణం వచ్చిన కనుక మనుషుని ద్వారానే, అంటే క్రీస్తు అదే ఆ కడమటి ఆదాము, చివరి ఆదాము ద్వారా ఏమొచ్చిందో తెలుసా? ద్వారా మృతుల చదివండి.
మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. చూసారా? అంటే క్రీస్తు ద్వారా మళ్ళా సజీవమైన శరీరం మనకు వస్తుందంట. క్రీస్తు ద్వారా, ఆదాము ద్వారా నిర్జీవమైన శరీరం వస్తే క్రీస్తు ద్వారా మళ్ళా మంచి నూతన శరీరం మనకు అమర్చబడుతుంది. దేవుడు మొట్టమొదట ఏదోను తోటలో ఆదామును నిర్మించిన శరీరమే మళ్ళా తిరిగిస్తున్నాడు దేవుడు. అప్పుడు దేవుడిచ్చిన శరీరం పరిశుద్ధమైంది, నిత్యము నిలిచే శరీరం. మట్టితో తయారు చేసిన నిత్యం నిలిచే శరీరం. ఏ జబ్బు లేదు, ఏ రోగము లేదు. ఏ రోగమైనా ఎప్పుడు వచ్చిందంటే పాపం చేసినప్పుడు వచ్చింది. అందుకే నిత్యము నిలిచే శరీరము దేవుడిచ్చాడు, నిర్మించాడే తప్ప పాడైపోయి మట్టిలో కలిసిపోయే శరీరాన్ని ఇవ్వలేదు దేవుడు. యెషయా గ్రంథం చూద్దామా మరొకసారి ఆ మాట. 14వ అధ్యాయం, యెషయా గ్రంథము 14వ అధ్యాయం 20వ వచనము. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 20వ వచనం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 20వ వచనం. నీవు నీ దేశమును పాడు చేసి నీ ప్రజలను హతమార్చితివి. సమాధిలో వారితో కూడా కలిసి ఉండు. ఎవరు వీళ్ళు? పాపులు. వీరు నీవు సమాధిలో వారితో కూడా కలిసి ఉండవు. దుష్టుల సంతానము ఎన్నడూ జ్ఞాపకము తేబడదు, ఎన్నడూ జ్ఞాపకము తేబడదు. సమాధుల్లో ఉంటారు కానీ కలిసి ఉంటారట దుష్టులు. దేవుని నమ్ముకున్న వాళ్ళు కలిసి ఉంటారు కానీ దేవుని నమ్మని వాళ్ళు కలిసి ఉంటారట. ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళ శరీరాలు కూడా వస్తాయి మరి. అందుకే ఆత్మను శరీరమును నరకములో పడివేయవానికి మిక్కిలి భయపడండి అంటే ఏంటో తెలుసా? వాళ్ళ శరీరాలు కూడా వస్తాయి. వచ్చిన తర్వాత అయ్యా నీకు ఇచ్చిన శరీరం నీ ఇష్టం వచ్చినట్టు చేయటానికి కాదు, నీకు ఇచ్చిన గాలి, నీరు, నిప్పు అన్నీ కూడా నీ ఇష్టానుసారంగా వాడుకోవటానికి కాదు, నిన్ను సృజించిన దేవుని జ్ఞాపకం చేసుకోవటానికి, మహిమపరచడానికి ఇస్తే నువ్వేం చేసావంటే నీ ఇష్టానుసారంగా చేసావు, నీకు నచ్చినట్టు చేసావు, నచ్చినట్టు బ్రతికావు, కనుక నరకాగ్నిలోకి పోనాయన అంటాడట. ఎవరిని? అందుకే సమాధుల్లో కూడా గలవనేయట్లేదట. ఎవరు? మళ్ళీ ఒకసారి చదవండి అన్నమాట. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 20వ వచనం. నీవు నీ దేశమును పాడు చేసి నీ ప్రజలను హతమార్చితివి. నీవు సమాధిలో వారితో కూడా కలిసి ఉండవు. అంటే సమాధుల్లో కలవరట దుష్టులు, పాపులు, దేవుని నమ్మని వాళ్ళు. ఉంటారు వాళ్ళు కూడా, కానీ పరిశుద్ధులతో కలవనివ్వడు. ఎందుకంటే పరిశుద్ధుల శరీరాన్ని కుళ్ళు పట్టనివ్వడు, అలా అని వాళ్ళ శరీరాన్ని కూడా కుళ్ళు పట్టనివ్వడు. వాళ్ళు లెగుస్తారు, మనము క్రీస్తు రెండవ రాకడలో మనం కూడా శరీరాలతోనే లెగుస్తాం. వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు, మనం పరలోకానికి వెళ్ళటానికి ఈరోజు ప్రయాసపడుతున్నాం. అది గుర్తుపెట్టుకున్నాం. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూద్దామా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూద్దామా. ఇప్పుడైతే నిద్రించు వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడ్డాడు. ఇదిగో క్రీస్తు లేపబడ్డాడు, తర్వాత మనం కూడా అదే శరీరంతో లేపబడతాం. ఏ శరీరం అయింది? గాయాల పాలైంది. ఏ శరీరం? మట్టి శరీరం. తన్నింది, గుద్దింది, ఉమ్మి వేసింది ఏ శరీరం? మట్టి శరీరమే. మట్టి శరీరమే. సిలువకు మేకులు కొట్టింది ఏ శరీరం? మట్టి శరీరమే. మరి ఏమైపోయింది ఆ శరీరం? ఎవరు చెప్పలేరేంటి అని అంటే మహిమా శరీరముగా మారిపోయింది. ఆ శరీరం మీదకి మరొక శరీరం వచ్చింది, మహిమా శరీరంగా మారి పరలోకానికి చేరుకున్నాడు. అందుకే ముందుగా ఇప్పుడైతే క్రీస్తువు నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు పరలోకం మృతుల్లో నుండి లేపబడి పరలోకం చేరుకుంటే ఆ తర్వాత స్టెప్ మందే. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? 21 నుండి చదువుదామా మళ్ళా. మనుషుని ద్వారా మరణం వచ్చిన కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందిరో చూసారా? శరీరం కూడా పాడైపోయింది. ఎక్కడ? ఆదాము దగ్గర నుండే. అంతకుముందు పాపం చేయనప్పుడు శరీరం పాడైపోలేదు. సజీవమైన శరీరం, సావులేని శరీరం, కుళ్ళిపోని శరీరం. దేవుడిచ్చిన శరీరం ఎలాంటిది? కుళ్ళిపోయే శరీరం కాదు, కుళ్ళిపోని శరీరం అయింది. అవునా? ఏమంటున్నాడు చూడండి. ఆదాము చదవండి అన్నమాట. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందిరో
క్రీస్తునందు అందరూ బతికింపబడుదురు. చూసారా, మళ్ళా క్రీస్తు ద్వారా అదే శరీరాన్ని బ్రతికిస్తాడట, బ్రతికిస్తాడు. 23వ వచనం, ప్రతి వాడును తన వరసలోనే ప్రతి వాడును అంటే అందరినీ లేపుతావా ప్రభు, అందరి శరీరాలు లేపుతావా ప్రభు? ఎస్, అందరినీ నేను నిలవబెడతాను అంటున్నాడు. అందరి సమాధులు తెరవబడతాయి, అందరు లెగుస్తారు. దుష్టులు లెగుస్తారు, పరిశుద్ధులు లెగుస్తారు. చూడండి ఒకసారి ఏమంటున్నాడు 23, ప్రతి వాడును తన వరుస క్రమములోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదు. ఆయన వారు అంటే ఆయనకి సంబంధించిన వాళ్ళు బ్రతికింపబడుదురు. చూసారా, అంటే క్రీస్తు రెండవ రాకడలో వీళ్ళంతా క్రీస్తు వలె సమాధుల్లో నుండి శరీరాలను వేసుకొని బయటకు వస్తారు. సమాధులను వేసుకొని, ఎందుకంటే అగ్ని ఆరదు. నిన్న ఒక పోస్ట్ పెట్టారు ఫేస్బుక్లో, అగ్ని ఆరదు పురుగు సావని శరీరం ఇది. దేవుడిచ్చిన శరీరం ఏం శరీరం అనుకున్నా, సజీవమైనది, నిర్జీవము కానిది. ఆ శరీరముతోనే నరకాగ్నిలో పడతాడు. ఆ శరీరం అగ్ని ఆరదు, పురుగు సావదు. ఏ శరీరం? ఇదిగో నీకు ఇచ్చిన మట్టి శరీరమే. నీకు ఇచ్చిన మట్టి శరీరం ఎక్కడ? నరకంలో. చదువు ఇంకో 2 మాటలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 44వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 44వ వచనం. ప్రకృతి సంబంధమైన శరీరము విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడుతుంది. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. ఈ విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది. మొదట మనుషుడు భూ సంబంధమైన మంటివాడు. ఏమంటున్నాడు చదవండి అన్నమాట. ఆత్మ సంబంధ ప్రకృతి సంబంధమైన చదవండి ఫస్ట్ నుండి, మొదటి నుండి మళ్ళా. మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ. చదవండి 47వ వచనం చదువుదాం. 47, మొదటి మనుషుడు భూ సంబంధమైన మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టిన వాడెట్టివాడో మంటి నుండి పుట్టిన వారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము, ఏ శరీరం అయితే ధరించుకున్నామో మట్టి శరీరం ఆదాము నుండి ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. ఇది కావాలి మనకి. మట్టి నుండి వచ్చిన శరీరం ఆదాము నుండి వస్తే ఆ శరీరం ఉంటుందట. ఆత్మ సంబంధమైన శరీరం ఎక్కడి నుండి వచ్చింది? పరలోక సంబంధి అయిన క్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన శరీరం వచ్చిందట. ఈ మట్టి శరీరం ఆత్మ సంబంధమైన శరీరంతో మనం పరలోకానికి వెళ్ళటానికి అవకాశం ఉంది. అంతేగాని మట్టి దేహం మట్టిలో కలిసిపోయే దేహం అనుకోబాకండి. యెషయా గ్రంథం ఏమంటున్నాడో మళ్ళొకసారి చూద్దామా. 26వ అధ్యాయం చూద్దామా. 19, 20 వచనాల్లో యెషయా గ్రంథం 26, 19. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 19, 20 ఇందాక చదువుకున్న లోకములో ఏమంటున్నాను, మృతులైన నీవారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును. మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సాహించుడి. నీ మంచు ప్రకాశమైన మంచు భూమి తనలో ఉన్న ప్రేతలను సజీవులుగా చేయును. నా జనమా, ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసము నుండి వెడలి వచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా అంటే భూమిలో దాచిపెట్టుకోకుండా తాను త్రాగిన రక్తమును బయలుపరచును. చూసారా, ఇంకా కప్పటానికి లేదు. ఇక క్రీస్తు రెండవ రాకడలో మళ్ళీ తిరిగి లెగుస్తారు అంతే. ఏ శరీరం అయితే ఇచ్చాడో అదే శరీరం. నువ్వు ఏ కంటితో ఏ కళ్ళతో అయితే నీ వాళ్ళని చూసుకున్నావో అదే కళ్ళతో చూసుకుంటావు. ఖచ్చితంగా కనపడతారట వాళ్ళు. దేవుని పట్ల దేవుని పక్షమున ఉంటేనే పరలోకం, దేవుని పక్షంలో లేకపోతే అదే శరీరముతో మరలా నరకానికి.
అందుకే సజీవమైన శరీరం అది. మట్టి దేహం అని మట్టిలో కలిసిపోయే దేహాన్ని ఇవ్వాల. జీవం ఉంది, ప్రకృతిలో జీవం ఉన్నది, మట్టిలో జీవం ఉన్నది. కాబట్టే ఈరోజు వరకు పంట పండుతుంది. నువ్వు వేసిన చెట్టు బతుకుతుందంటే కారణం ఏంటో తెలుసు, దాంట్లో జీవం ఉన్నది. అవునా? ప్రతి పక్షి ఎగురుతుందంటే దాంట్లో జీవం ఉన్నది. కాబట్టి మనకు తెలిసిన విషయం ఏంటంటే ప్రతిదీ కూడా బ్రతికింప చేసేవాడు, శక్తి కలిగిన వాడు ఆయనే. అందుకే యేసు ప్రభు దగ్గరకు ఒక వ్యక్తి వచ్చేటట. ఏమన్నాడు ఆయన? ఏమన్నాడో ఒకసారి ఆ రెఫరెన్సులు చూస్తే, అయ్యా నువ్వు నన్ను వెంబడించంటున్నావు కానీ మా నాన్న చచ్చిపోయాడయ్యా, మా నాన్న చచ్చిపోయాడు. ఆయన తీసుకుపోయి సమాధి చేసి వచ్చి నిన్ను వెంబడిస్తానయ్యా అంటే యేసు ప్రభు ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం చదువుదాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 21 నుండి చదువుకుంటూ పోదాం. 21, 22 వచనాల్లో మత్తయి సువార్త 8వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుకుందాం. శిష్యుల్లో మరొకడు, నా తండ్రిని పాతి పెట్టుకొనుటకు నన్ను పోనిచ్చుటకు సెలవిమ్మని అడిగాడట. వాళ్ళు మృతులను పాతి పెట్టుకుంటావు, నువ్వెందుకు బాధపడతావు? వాళ్ళు తిరిగి రెండో రాకడలో వచ్చినప్పుడు వాళ్ళు తిరిగి లెగుస్తారు అట్టి శరీరంతో, నువ్వెందుకు బాధపడతావని మొత్తం హిస్టరీ మొత్తం చెప్పకోకుండా ఒక మాటలో చెప్పినట్టు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, నువ్వు వచ్చి నన్ను వెంబడించన్నాడట. చచ్చిపోయిన వాళ్ళు అలాగే ఉండిపోరు. చచ్చిపోయిన దేహాలు ఉన్నాయా, మట్టి శరీరాలు కుళ్ళిపోయి పాడైపోయి అవి అట్లనే కలిసిపోతే ఇక కంటికి కనపడవు అని అనుకుంటున్నారేమో. మళ్ళీ తిరిగి లెగుస్తారు, తిరిగి లేపబడతాయి. కనుకే మృతులు పాతి పెట్టుకుంటారు, నువ్వు వచ్చి నన్ను వెంబడించని. పెద్ద హిస్టరీ ఉంటే ఇదంతా చెప్పకుండా దేవుడు యేసుప్రభు ఏం చేశాడంటే వాళ్ళు పాతి పెట్టుకుంటారు, నువ్వు వచ్చి నన్ను వెంబడించాలి. నీకు ఇచ్చిన జీవితమే కొద్ది జీవితం కదా. ఎంత 60 సంవత్సరాలట భారతదేశపు ఆయుష్ లెక్క, మనిషి ఆయుష్ లెక్క సగటు. ఇంకా నువ్వు బ్రతికి ఉన్నావంటే 70, 80 సంవత్సరాలు బతుకుతావు. ఎక్కడో ఒకడు 100కో 1,00,000కో 100 సంవత్సరాలు బతికినోడు అంటాడు. నీకు ఇచ్చిన ఈ చిన్న ఆయుష్లో నువ్వు దేవుని కోసం బ్రతికి దేవుని పని చేయడానికి ప్రయత్నం చేయి. అప్పుడు నువ్వు పరలోకానికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. నీకు అన్నీ తెలిసి, వాక్యము తెలిసి, అన్నీ తెలిసి కూడా నువ్వు ఈ లోకం కొరకు, ఈ శరీరం కోసం పాటుపడితే ఈ శరీరం నీ మీద సాక్ష్యం చెప్పుద్ది. జాగ్రత్త. శరీరాన్ని నువ్వు తయారు చేసుకోలే, మీ అమ్మ తయారు చేసిందా? తయారు చేయలే. కళ్ళు ఎవరు పెట్టారాడా? కళ్ళు ఎవరు పెట్టారు? మా నాన్న పెట్టాడంటే ఎడొక్కన్ను అంటావా? కళ్ళు దేవుడిచ్చింది, దేవుడు పెడితే వచ్చింది. అవునా? 32 పళ్ళు ఉన్నాయండి. ఎవరికి? నాకేనండి. ఓహో, ఎవరిచ్చారు? మా తాత ఇచ్చాడండి. ఏడొకటి మా నాయనమ్మ పెట్టిందండి అని చెప్పకు. అవన్నీ కూడా దేవుడిచ్చాడు. పటపటా గురుగుతున్నాం మొక్కలో. దేవుడిచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే లెక్క ఉంది దానికి. కాబట్టి అన్ని అవయవాలు దేవుడిచ్చి శరీర నిర్మాణాన్ని చేసింది దేవుని మహిమ కోసము, దేవుని పని చేయటం కోసం నువ్వు. అంతేకాని నీ ఇష్టం వచ్చినట్టుగా ఈ లోకంలో నీకు నచ్చినట్టుగా బ్రతికి మట్టిలో కలిసిపోతే దేవుడు ఊరుకుంటాడని అనుకుంటున్నావేమో. జాగ్రత్త. అందుకే మనం ఏం చేయాలో తెలుసా? దేవుని మహిమార్థమై ఉండాలి. మహిమార్థమై దేవుని పని కోసం బ్రతికితే, పని చేస్తూ బ్రతికితే, ఒకవేళ మరణిస్తే అప్పుడు పరలోకం వెళ్తామంట. అటు ఏ దేహంతో ధరించుకొని వెళ్తామో చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పౌలు గారు చెప్తున్నమాట, భూమి మీద మన గుడారమైన అంటే మన శరీరమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా పైన పరలోకంలో ఒక శరీరం ఉంది. ఆడ బాడీ తయారు చేసి పెట్టాడు. అక్కడ
నిత్య నివాసము పరలోకమందు మనకున్నది. అక్కడ ఒక శరీరం ఉంది, భూమి మీద ఒక శరీరం ఉంది. ఈ దేహము మట్టి శరీరం, ఇది కలిసిపోతుంది మట్టిలో అనుకుంటున్నామేమో, కానీ ఇక్కడ ఒక శరీరం ఉంది, అక్కడ ఒక శరీరం ఉంది అంటున్నాడు. 2వ వచనం, మనము దిగంబర్లము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనపడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము, మనకొక నివాసం ఎక్కడుందో తెలుసా? పరలోకములో ఉందంట మనకొక శరీరము. దీనిపై ధరించుకొన అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. చూసారా, అదొక శరీరం వచ్చి దీని మీద కొత్తది, మట్టి శరీరం మీదకి. ఈ మట్టి శరీరం ఏమైతుంది? మహిమా శరీరంగా వెళ్ళిపోద్ది. అప్పుడు తండ్రి దగ్గరికి చేరుకుంటాం. ఏడొక శరీరం ఉందా? రక్త మాంసాలు ఉన్నాయా? ఉన్నాయి. ఈ శరీరం మీదకి తండ్రి దగ్గర పరలోకములో ఉన్న శరీరం వచ్చి దీని మీదకి వస్తుంది. ఇది ఏమైందో తెలుసా? మార్పు చెంది తిరిగి పరలోకం చేరుకుంటాం. అప్పుడు చూస్తాం. యేసు ప్రభు శరీరం కూడా అలాగే మార్చబడింది. అందుకే మట్టి దేహము సమాధిలో కనపడకుండా పోయింది. ఈరోజు అలాగే మనం కూడా ఎత్తబడతామని చాలా స్పష్టంగా చెప్పబడ్డది. ఎందుకనంటే పరలోకములో ఉన్న తండ్రిని చూడాలంటే ఇదిగో ఈ మట్టి దేహంతో మాత్రమైతే చూడలేము. అవునా? ఇక్కడ నుండి కాశ్మీర్లో పోయి ఉండాలంటే అక్కడ ఏంటి స్వెటర్ వేసుకోకపోతే బతకలేము. ఎందుకని? చలి ఎక్కువ. థార్ ఎడారి అని ఉండే, రాజస్థాన్కి వెళ్ళి ఎడారి ఒకటి ఉంది, మీకు తెలుసో లేదు. ఈ ఎడారుల దగ్గర పోయినప్పుడు ఎండాకాలంలో అస్సలు ఉండలేము. ఎందుకంటే అక్కడ వేడి ఎక్కువ, దానికి కావాల్సిన వస్త్రాలు వేసుకోవాలి. అవునా కదా? ఒక చోట భూమి మీద ఉన్న మనకే ఒక చోట నుండి మరొక చోటకి వెళితే అక్కడున్న వాతావరణం పడదు కదా. అలాగనే పరలోకంలో తండ్రి దగ్గర ఉండాలనుకుంటున్న మనము, తండ్రితో ఉండాలనుకుంటున్న ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడని నిత్యము పొగడబడుతున్న పరలోకములో ఆయన దగ్గరికి మనం చేరుకోవాలంటే, అక్కడకు వెళ్ళాలంటే ఈ మట్టి దేహంతోనైతే మనం వెళ్ళలేము. కనుకనే పరలోకములో మన కొరకు నిర్మాణము చేయబడిన మరొక దేహం, ఆత్మీయమైన మహిమ కల దేహం వచ్చేసి ఈ గుడారం మీదకి వచ్చినప్పుడు అప్పుడు మనం మార్పు చెంది తిరిగి వెళ్తామన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇదే వివరణ పౌలు గారు కొరింథీ పట్టణములో ఉన్న క్రీస్తు సంఘానికి రాస్తూ 15వ అధ్యాయము ఇందాక చదువుకున్నాం కదా, 44వ వచనంలో వివరిస్తున్నాడు అన్నమాట. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది, అలాగనే ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. ఈ శరీరం మీదకి ఆ శరీరం వచ్చినప్పుడు అప్పుడు మనం పరలోకానికి వెళతాం. ఈ శరీరము సజీవం చేయి తిరిగి లేపి దుష్టుల శరీరాన్ని లేపి అట్లనే నరకానికి తీసుకెళ్ళిపోతాడు. అక్కడే అగ్ని ఆరదు, పురుగు చావు. అంటే ఈ దేహం మట్టిలో కలిసిపోయే దేహం కాదు. ఈ దేహముతో జరిగించిన ప్రతిక్రియ ఏమన్నాడు? కొరింథీ 5:12, 2 కొరింథీ 5:10. 5:10 ఇప్పుడు చదువుకున్నదే 5వ అధ్యాయం 2 కొరింథీ, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు దేంతో జరిగించినవి? శరీరముతో, దేహముతో. దేహము ఏమవుద్దో తెలుసా? లెక్క చెప్పాలి. కాబట్టి మనము ఏ దేహము దేవుడు ఇచ్చాడో ఆ దేహముతో ఇష్టానుసారంగా మనం చేయటానికి లేదు. అందుకే ఈ శరీరము వెనక చాలా హిస్టరీ ఉంది. దీన్ని నరాలతో, ఎముకలతో, రక్త మాంసాలతో, మెదడుతో, గుండెతో, లివర్లతో, కిడ్నీలతో, కాలేయముతో అన్నిటినో నింపి రక్త ప్రసరణ జరుగుతూ ఉన్న ఈ దేహానికి, జీవమున్న రక్తమున్న ఈ దేహాన్ని దేవుడు చక్కగా తన హస్తాలతో నిర్మించి నీకు ఇచ్చాడంటే మట్టిలో కలిపేద్దాం అనుకున్నాడా? సమాధిలో కుళ్ళిపోయేటట్టు చేద్దాం అనుకున్నాడా?
పెట్టిలో పెట్టేసి పంపించేసాం, ఇక మనకు సంబంధం లేదనుకుంటున్నావా? జాగ్రత్త. అందుకే క్రీస్తు చనిపోయినప్పుడు, మరణించినప్పుడు క్రీస్తు సిలువలో సమాధులు తెరవబడి మనుషుల్ని లేపి చూపించేటట్టు, సమాజంలోకి తీసుకొచ్చి వాళ్ళని చూపించేటట్టు, కనపరిచేటట్టు రేపొద్దున మీరు కూడా ఇట్లాగే చనిపోతే తిరిగి లెగుస్తారు నాయన. ఈ సంగతి మర్చిపోబాకండి అని గుర్తు చేశాడట. ఈరోజు మనము కూడా విన్నాము ఈ వాక్యం. ఈ దేహం ఇచ్చింది దేవుడు కనుక దేవుణ్ణి మహిమపరచడానికి ప్రయత్నం చేద్దాం. చివరి మాట చదువుకొని ముగించుకుందాం. చివరి మాట చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు. మీ దేహము తీసారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు. 20 వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ శరీరాలు మీ సొత్తుగావు, విలువబెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. జాగ్రత్త. దేహముతో జరిగించే ప్రతి క్రియ చచ్చిపోయి మట్టిలో కలిసిపోద్ది అనుకుంటున్నామేమో. క్రీస్తు న్యాయపీఠం ఎదుటికి సమాధుల్లో నుండి దిగ్గులేసి నుంచొని చెబుతాయి, అయ్యా ఈ దేహాన్ని అమర్చి నీ పని కొరకు ఈ శరీరాన్ని ఇస్తే ఇష్టం వచ్చినట్టుగా పాపం కొరకు పరుగులెత్తాడయ్యా, మోసం చేయడానికి పరుగులెత్తాడయ్యా, తాగటానికి పరుగులెత్తాడయ్యా, తినటానికి పరుగులెత్తాడయ్యా, నీకోసం ఒక్క పని చేయలేదు అని సాక్ష్యం చెప్పినప్పుడు ఇదిగో నిత్య నరకాగ్ని నీకోసమేముంది, ఎంజాయ్ అంటాడా? జాగ్రత్త. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేహము ఖచ్చితంగా బ్రతుకుతుంది, తిరిగి లెగుస్తుంది. నువ్వు ఎట్టి దేహంతో సమాధి చేసావో అట్టి దేహము కలిగే లెగుస్తారు. గుర్తుపెట్టుకుని అందరికీ కనపడతారు, అందరూ చూస్తారు. ఆ రోజు తీర్పులోనికి వస్తారు. ఆ తీర్పు మనకు కూడా జరుగుతుంది. కాబట్టి జాగ్రత్త పడటానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. జీవము గల తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇప్పటి వరకు విన్న మాటలు ఎంతో శ్రేష్టమైన మాటలు. అవి ప్రతి హృదయంలో పడి ఫలించినట్లుగా సహాయం చేయండి తండ్రి. దేహముతో జరిగించిన ప్రతి క్రియ ఒకానొక దినమందు లెక్క చెప్పాల్సిన వారమై ఉన్నామని, దేవుడు మట్టి శరీరాన్ని దేవుడు ఇవ్వలేదని, మహిమ శరీరంగానే తీసుకొని పరలోకం వెళ్ళాలనే ఉద్దేశముతో సజీవమైనదే దేవుడిచ్చాడు, నిత్యము ఉండే శరీరాన్ని మాకు అమర్చాడు అన్న సంగతి గుర్తిరిగి, ఆదాము చేసిన పాపం వల్లనే ఈ శరీరము నిర్జీవమైపోయిన క్రీస్తు వలన మళ్ళా సరిచేయబడుతుందన్న సంగతి ఎన్నో మాటల ద్వారా మేము నేర్చుకున్నాం. ఇటు మాటలు ప్రతి హృదయంలో పడి ఫలించినట్లుగాను నా తండ్రి నీ కొరకు మంచి నిర్ణయం తీసుకుని బ్రతుకున్నట్లుగా నీ బిడ్డలను ఏర్పాటు చేసుకోమని, ఇటు మాటలు విన్నవారిని చూసేవారిని కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ మనవులు మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.